బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ వర్మకు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే సిఐడి ఇచ్చిన నోటీసులను హైకోర్టులో వర్మ సవాల్ చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు వర్మకు ఊరటనిచ్చింది. ఇక వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను వాయిదా వేసింది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇక మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ వర్మకు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే సిఐడి ఇచ్చిన నోటీసులను హైకోర్టులో వర్మ సవాల్ చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు వర్మకు ఊరటనిచ్చింది. వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కూడా వాయిదా వేసింది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. చెప్పండి ఆసిఫ్. రాజ్ కుమార్, సినీ దర్శకుడు వర్మ ఎప్పటికీ వివాదాల కేర్ ఆఫ్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఏపీ హైకోర్టు వర్మకు హైకోర్టులో ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై గతంలో సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఇప్పటికే ఏపీలో అనేక ప్రాంతాల్లో వర్మపై కేసులు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్పై ఆయన గతంలో సోషల్ మీడియాలో అనేక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అప్పటికే కేసులు నమోదు కావడం జరిగింది. ఈ విషయంపై సిఐడి అధికారులు వర్మకు నోటీసు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా జారీ చేశారు. అయితే సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసును ఆయన హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టులో అప్పీల్ చేసిన తర్వాత హైకోర్టులో ఇవాళ ఆయనకు ఈ విషయంపై విచారణ కూడా జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఏపీ హైకోర్టులో ఇవాళ ఆయనకు ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మార్ఫింగ్ ఫోటోలను కూడా షేర్ చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ వర్మకు ఏపీ సిఐడి పోలీసు అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే సిఐడి ఇచ్చిన నోటీసులను హైకోర్టులో వర్మ సవాల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పిటిషన్ ఇవాళ విచారించిన హైకోర్టు ఇవాళ వర్మకు కొంత ఊరట, ఈ పిటిషన్పై కొంత ఊరట ఇచ్చినట్టు కూడా చెప్పవచ్చు. అయితే వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడి అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై తదుపరి విచారణ కూడా వాయిదా వేస్తున్నట్టు కూడా హైకోర్టు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సిఐడి అధికారులకు ఇచ్చిన నోటీసులకు విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరు కాకుండా కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ ఆసిఫ్.